మోసం చేస్తారనుకోలేదు. మొత్తానికి నిజం బయటపడింది కదా. మా అమ్మైతే ఆ లక్ష్మి అపరంజి బొమ్మ బంగారమని. ఈ లక్ష్మి విషయంలో ఇంకోసారి మోసపోయామనిపిస్తుంది. ఇది కూడా నిజమో అబద్ధమో తేలిపోవాలి. బాధపడకు సుమిత్ర, ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. పద లోపలికెళ్దాం. ఏం మనుషులో ఏంటో, పెళ్లి చేయాలని మరీ ఇన్ని అబద్ధాలు చెప్తారా? ఈ కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. అవునవును, నమ్మకూడదులే. అసలు దరిదాపులో కూడా రానివ్వకూడదు. ఎందుకంటే బాగుంటే ఓర్చుకోలేక కొంతమంది మీలాగే విషం కక్కుతుంటారు. వెళ్ళండి వెళ్ళండి. సుమిత్ర, బాధపడకు. జాగ్రత్త. నా వల్ల మీరు మాట పడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. అయ్యో పర్లేదులేమ్మా, మీరేం బాధపడకండి. నేను వెళ్ళొస్తానమ్మా. హరి, లక్ష్మి, ఏమైందిరా? ఏంటి అందరూ ఇలా ఉన్నారు? నువ్వైనా చెప్పు భద్రావతి. చెప్పడానికి ఇంకేం మిగిలిందండి? అయిపోయింది, అంతా నాశనం అయిపోయింది. లక్ష్మి, నిజం చెప్పు లక్ష్మి. నన్నెవ్వరు మోసం చేసినా సరే నువ్వు మాత్రం నన్ను మోసం చేయవని నమ్మేదాన్ని. చెప్పు, ఆ ఇల్లు అమ్మటం లేదు కదా? అది మీ ఇల్లే కదా? అవునని ఒక మాట చెప్పు లక్ష్మి. నన్ను క్షమించండి అత్తయ్య. అమ్మా అమ్మా, ఇన్ని రోజులు నీకు నిజం చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు నీకు అన్ని నిజాలు చెప్తానమ్మా. ఇంతవరకు జరిగిన దానికి కారణం నేనే. ఇదంతా నా వల్లే జరిగింది. అసలేం జరిగిందో నీకు అన్ని నిజాలు చెప్తానమ్మా. అమ్మా, నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద కోపం కూడా వచ్చింది. కానీ దీనంతటికీ కారణం లక్ష్మో లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదమ్మా. దీనంతటికీ కారణం నేనే, నిజంగా నేనే అమ్మా. ఇదంతా నా వల్లే జరిగింది. ఏంటి? దీనికంతటికి కారణం నువ్వా? నీ వల్లే జరిగిందా? చెప్పు, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు చేసావో సూటిగా చెప్పరా? ఇవి ఇంకా అబద్ధాలు వినే పరిస్థితుల్లో నేను లేను. నిజానికి ఇవన్నీ చెప్పాల్సినప్పుడే చెప్పుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఇలా నిజాన్ని దాచడం నాకు చాలా భారంగా ఉందమ్మా. కాకపోతే దానివల్ల బంధాలు దూరం అయిపోతాయంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. అమ్మా, నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ఇన్ని రోజులు నీ దగ్గర నిజాన్ని దాచినందుకు నన్ను క్షమించమ్మా. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నా కడుపులో దాచేసుకున్నాను. ఇంకా నా వల్ల కాదమ్మా. ఇప్పుడే నీకన్ని నిజాలు చెప్పేస్తానమ్మా. నువ్వు నిజం చెప్పేవాడివైతే ఎప్పుడో నిజం చెప్పాల్సింది హరి. కానీ ఇట్స్ టూ లేట్. ఇక మీదట ఎవ్వరూ నిజం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజం దానంతటదే బయటపడబోతుంది. త్రిపుర,
నువ్విప్పుడేం చెప్పాలనుకుంటున్నావో నువ్వైనా సూటిగా చెప్పవే. అసలు ఎవరేం చెప్పబోతున్నారో అర్థం కాక చచ్చిపోతున్నానే. నిజం చెప్పడానికే ఈయన్ని తీసుకొచ్చానమ్మా. ఎవరితను? ఇప్పుడైతే నేను చెప్పాలని వచ్చాడు. నా కొడుకు చెప్పాలనుకుంటున్న నిజం ఇంకెంతమంది చెప్పాలనుకుంటున్నారే? ఎవరు చెప్తే ఏంటమ్మా, మీకు మ్యాటర్ తెలియటం ముఖ్యం. ఈయన గోల్డ్ ప్యూరిటీ టెస్ట్ చేసే అతను మన ఇంట్లో గోల్డ్ టెస్ట్ చేయటానికి వచ్చారు. ఎందుకంటే ఇన్ని అబద్ధాలు చెప్పిన వీళ్ళు నగల విషయంలో మాత్రం నిజాయితీగా ఉంటారని ఏంటి గ్యారంటీ? అందుకే ఆ నగలు టెస్ట్ చేయించడానికి ఇన్ని తీసుకొచ్చాను. త్రిపుర, నువ్వు చేసింది కరెక్టేనే. అత్తయ్య, ఆ బంగారం టెస్ట్ చేయడం ఏంటి? నువ్వు మాట్లాడుకో. ఇన్ని రోజులు నోరు తెరిచి నిజం చెప్పలేదు కానీ ఆ నోరు కట్టుకుని కూర్చొని మంచితనమనే ముసుగు వేసుకొని నీ నటనతో మమ్మల్నందరినీ కట్టిపడేశావే. అసలు నీకు మాట్లాడే అర్హతే లేదు. నోరు మూసుకొని చెప్పింది విను. సింధు, అమ్మ గదిలో ఉండే కబోర్డ్లో బ్రీఫ్ కేసు ఉంది, తీసుకొనిరా. ఇప్పుడేం చేయాలి? అత్తయ్యకి నిజం తెలిస్తే తట్టుకోలేదు. నాకు భయంగా ఉంది. మీరు కూర్చోండి సార్. ఇవే సార్ మీరు టెస్ట్ చేయాల్సిన నగలు. ఇవి బంగారు నగలు, గిల్ట్ నగలు. చెప్పండి. అక్క, నిజమంతా నేను చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఈ టెస్ట్లో అవన్నీ ఎందుకు? పైగా ఇంట్లో విషయాలు బయట వాళ్ళ ముందు మాట్లాడడం అవసరమా? నువ్వు చెప్పాల్సిన టైంలో చెప్పలేదు కదా హరి. ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదు. ఎందుకంటే నిజమేంటో మేమే తెలుసుకోవాలని డిసైడ్ అయ్యాం. మీరు కానివ్వండి. మేడం, ఇదంతా ఫేక్ జ్యువెలరీ. ఆఖరికి 1 గ్రామ్ గోల్డ్ కూడా కాదు. ఏదో రోడ్ సైడ్ దొరికిన వాటిలా ఉన్నాయి. ఇది రోల్డ్ గోల్డ్ కాదు. చాలా థ్యాంక్స్ సార్. వెనకటికి ఒక అతను కటింగ్ షాప్కి వెళ్ళి బాగా నూనె రాసి మసాజ్ చేయించుకోవాలనుకున్నాడంట. కానీ అతనేమీ చెప్పకపోవడంతో ఆ షాప్ అతను గుండు కొట్టించి పంపించాడంట. అలా ఉంది మన పరిస్థితి. నేను ఎప్పటినుంచో చెప్తున్నాను, లక్ష్మి విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అని. ఎవ్వరూ నా మాట వినలేదు కదా. ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది. లక్ష్మి, ఆహాహా, ఏ మాట కామాటే. నువ్వు చాలా బాగా నటించావు. ఆహాహా, లేదు. ఎలాంటి మోసం చెయ్యాలనుకున్నా నువ్వు నటనలో జీవించి మమ్మల్నందర్నీ నమ్మించి మోసం చేయగలిగావు.
మేము అంత ఎక్కువ బంగారం అడిగినప్పుడు ఒక్కరు కూడా నోరు మెదపకుండా మొత్తం అరేంజ్ చేశారు కదా. ఏంటో అనుకున్నాం, ఇప్పుడు అర్థమైంది. అమ్మా చూడు, నీ బంగారు కోడలి బాగోతమంతా బయటపడింది. ఇప్పుడేమంటావు నీ కోడలి గురించి? ఇలా రామ్మా. చెప్పండి సార్. ఏం లేదమ్మా, రేపటి నుంచి ఆ ఫారెన్ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయాలి. దానికి కావలసిన టీముని, మెటీరియల్ని షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఏదున్నా నాకు ఇన్ఫార్మ్ చేయండి. రేపు ఎలాగూ లక్ష్మి వస్తుంది, సగం బలం తోడైనట్టే. అవును సార్, తను ఒక్కటి ఉంటే ఎంత కష్టమైన పనైనా ఈజీగా చేసేస్తాము. తన వర్క్ ఫాస్ట్ కదా సార్. వర్కర్స్ మీద చూపించే ప్రేమ, అభిమానం వాళ్ళని కూడా వర్క్ ఫాస్ట్ గా చేసేలా చేస్తుంది. ఓవర్ టైం డ్యూటీ చేయడానికి వాళ్లే ఇష్టపడేలా చేస్తుంది. నిజమే విజయ, లక్ష్మి ఒక రకంగా మన కంపెనీకి బ్యాక్ బోన్. తను లేకపోతే మనం ఏ పని సరిగ్గా చేయలేం. అలా అని సైలెంట్గా కూడా ఉండలేం కదా. మేము మెటీరియల్స్, కాస్ట్ అంతా ఈ రోజే డిసైడ్ చేస్తాను. రేపు లక్ష్మి టీం సెలెక్ట్ చేస్తుంది. బికాస్ ఎవరి స్ట్రెంగ్త్ ఏంటో లక్ష్మికి బాగా తెలుసు. తను అన్నీ మేనేజ్ చేస్తుంది సార్. నాకు అదే ధైర్యం. చిన్న కంపెనీ అయితే ఎలాగూ మేనేజ్ చేయొచ్చు, కానీ ఈ కంపెనీ అలా కాదు. మనకు చాలా ఇంపార్టెంట్ కంపెనీ. ఫస్ట్ టైము మనకి ఇంటర్నేషనల్ క్లయింట్ దొరికారు. ఇంకో 4 రోజుల్లో ఫస్ట్ లుక్ రెడీ చేయాలంటే చాలా టైము, మైండు అన్నీ ఇన్వెస్ట్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ఐ హోప్ లక్ష్మి ఒక్కతుంటే అన్నీ పాసిబుల్ అవుతాయి. తప్పకుండా సార్. తనే మా ధైర్యం. తను పక్కనుంటే ఏదైనా సాధిస్తాం. మీరేం ఆలోచించకండి. మీరు టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉండండి సార్. మిగతాదంతా మేం చూసుకుంటాం. ఓకే. చెప్పు లక్ష్మి, నేను నీకేం తక్కువ చేశానా? నా కన్న కూతుర్లా చూసుకున్నానే. నీ మీద ప్రేమ చూపించలేదా? లేకపోతే అందరత్తలాగా ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదని నేను నిన్నేమన్నా హింసించానా? ఎందుకు నన్ను మోసం చేయాలనిపించింది? అత్తయ్య, అది కదత్తయ్య, మీకు ముందే చెప్పాలి. మాట్లాడకో. ఇంకొక్క మాట కూడా మాట్లాడకూడదు నువ్వు. నేనేమో ఊరంతా నా కోడలు మంచిది, చాలా గొప్ప కుటుంబం నుంచి వచ్చింది, గుణవంతురాలు, నా మాట జవదాటదు, నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఏ పని చెయ్యదని ఎంత గొప్పగా చెప్పుకున్నాను. కానీ నువ్వేం చేశావు? ప్రతిదీ నాకు అబద్ధం చెప్పావు. నన్ను మోసం చేస్తూనే వచ్చావు. ఒక్కసారి కూడా నువ్వు అలా చెప్పేటప్పుడు నువ్వు చేసే తప్ప నీకు అనిపించలేదా? అత్తయ్య ప్లీజ్ అర్థం చేసుకోండి. నిజంగా మీకు అబద్ధం చెప్పాలనేది మా ఉద్దేశం కాదు. నా పెళ్లి టైంలో అన్ని విషయాలు ఆయనతో చెప్పాను. కానీ ఆయన ఎంత జరిగినా కూడా నువ్వు మళ్ళీ నాకు అబద్ధం చెప్పాలని చూస్తున్నావు. ఎంత ధైర్యమే నీకు? నిన్ను నువ్వు నన్నే ఆపేంత రేంజ్కొచ్చావా హరి? శబాష్. పెళ్ళాం కోసం అమ్మనే లెక్క చేయట్లేదన్నమాట. మంచిదిరా, చాలా మంచిది. అమ్మా దయచేసి నన్ను అర్థం చేసుకోమ్మా. నా ఉద్దేశం నిన్ను ఎదిరించడం కాదు. నువ్వు ఏ తప్పుకైతే శిక్ష వేయాలనుకుంటున్నావో ఆ శిక్ష పడాల్సింది నాకమ్మా, లక్ష్మికో, వాళ్ళ ఇంట్లో వాళ్ళకో కాదు. ఏ లక్ష్మి, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడటానికి నా తమ్ముడిని బలిపశువులా వాడుకుంటున్నారా? అసలు నువ్వు భార్యవేనా? చిచే,
ఇంకా చాలా ఆపక్క, ఇంకా చాలా ఆపక్క, చాలా ఆపక్క. ఇందాక నుంచి చూస్తున్నాను, నోటికొచ్చినట్టు లక్ష్మి మీద నిందలేస్తున్నావు. అసలు నన్ను కొంచెం మాట్లాడినివ్వు, నిజం చెప్పనివ్వు. తర్వాత మీరే శిక్ష వేసినా దాన్ని భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవునమ్మా, ఇదంతా నా వల్లే జరిగింది. వీటన్నిటికీ కారణం నేనే. మనం లక్ష్మిని మొదటిసారి పెళ్లి చూపుల్లో చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ఆస్తిపరులు, ఐశ్వర్యవంతులు అని చెప్పారే, అదంతా అబద్ధమని మొదటిసారి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడే లక్ష్మి నాతో చెప్పేశారు. కానీ నేను లక్ష్మిని మొదటిసారి చూసినప్పుడే తను నాకు బాగా నచ్చిందమ్మా. తన మంచితనానికి నేను కట్టుబడిపోయాను. అంతేకాదు, తన నెల జీతం అంతా వాళ్ళ ఇంట్లోనే ఇవ్వాలని లక్ష్మి నాకు కండిషన్ పెట్టారు. ఆ నిజాయితీ కూడా ఒక రకంగా నాకు బాగా నచ్చింది. కాకపోతే ఇవన్నీ తెలిస్తే, లక్ష్మి వాళ్ళు పెద్దింటి వాళ్ళు కాదు అని తెలిస్తే, మునుపట్లాగే ఈ సంబంధం కూడా నువ్వు ఒప్పుకోవని, లక్ష్మి నాకెక్కడ దూరం అయిపోతుందో అని బ్రోకర్కి చెప్పి ఈ నిజాలన్నీ నీకు చెప్పొద్దని నేనే చెప్పాను. అంతేకాదమ్మా, నువ్వు అడిగిన కట్నం, బంగారం ఇచ్చే స్తోమత కూడా లక్ష్మి వాళ్ళ కుటుంబానికి లేదు. అందుకనే ఫేక్ డబ్బులు, గిల్ట్ నగలు కూడా నేనే అరేంజ్ చేశాను. కానీ అమ్మా, నిజంగా చెప్తున్నానమ్మా, ఈ విషయాలేవి లక్ష్మికి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ తెలియవు. పెళ్ళయ్యాక అన్నీ సర్దుకుంటాయిలే అని నేనే అనుకున్నాను. కానీ ఏ రోజైతే లక్ష్మికి నిజం తెలిసిందో ఆ క్షణం నుంచి నిజం నీకు చెప్పమని లక్ష్మి నా వెంట పడుతూనే ఉన్నారు. కానీ నిజం తెలిస్తే నువ్వు అర్థం చేసుకుంటావో లేదో, లక్ష్మి నాకెక్కడ దూరం అయిపోతారో అని నేనే నీకు చెప్పలేకపోయాను. ఇంకో విషయం, నేను ఈ విషయం చెప్పట్లేదని లక్ష్మి ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయారు. అమ్మా అమ్మా, నేను నిజంగా చెప్తున్నానమ్మా, మనస్ఫూర్తిగా చెప్తున్నానమ్మా. లక్ష్మి నిన్ను నెత్తిన పెట్టుకున్నారమ్మా, నిన్ను ఒక సొంత తల్లిలా చూసుకున్నారమ్మా. దయచేసి అపార్థం చేసుకోకమ్మా. ఇదంతా నా వల్లే జరిగింది. మీరే శిక్ష వేయాలన్నా నాకే వేయండి. లక్ష్మి, నిజం చెప్పు. నా కొడుకు చెప్పేది అబద్ధం అని చెప్పు. ఇదంతా కట్టు కదా అని చెప్పు. చెప్పు లక్ష్మి, చెప్పు. అత్తయ్య, సారీ అత్తయ్య, మమ్మల్ని క్షమించండి. మీరు బాధపడ్డా మేము చూడలేకపోతున్నాం అత్తయ్య. డాడ్, మీరు ఇంకా ఇంటికెళ్ళలేదా? వయసు పెరిగే కొద్దీ చాదస్తం ఎక్కువవుతుంది డాడ్. ఇంకా ఎంతని పని చేస్తారు? ఇంటికి వెళ్ళండి డాడ్. మరేం చేయమంటావు అశ్విన్? ఈ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు పుట్టాక తమ ఆశల్ని, కోరికల్ని అన్నీ పక్కన పెట్టి వాళ్ళ లైఫ్నే పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తూ బతుకుతారు. అప్పుడు స్టార్ట్ చేస్తే పిల్లలకి బాధ్యతలు తెలిసి అన్నీ పిల్లలే చూసుకుంటారన్న నమ్మకం వచ్చాకే మళ్ళీ వాళ్ళ ప్రయత్నాలు ఆపుతారు. కానీ ఏం చేయను, నా లైఫ్లో నేనింకా ఎన్ని రోజులు పనిచేయాల్సి వస్తుందో నాకే తెలియదు కదా. ప్లీజ్ డాడ్, అలా మాట్లాడకండి. నా వల్ల మీకు చాలా బాధ కలిగినట్టుంది, కానీ ఎప్పుడు మిమ్మల్ని కష్టపెట్టాలనుకోలేదు. నువ్వు అనుకుంటున్నావో లేదో కానీ నేనైతే కష్టపడుతున్నాను కదరా. నీకు తెలుసా, నువ్వు ఫారెన్లో ఉన్నప్పుడు నా కొడుకు నాకు దూరంగా ఉన్నాడు. అక్కడ ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, అక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు అని ఎన్నిసార్లు ఆలోచించానో తెలుసా. నువ్వు సక్సెస్ అయితే అంతకన్నా ఆనందం ఇంకేమీ ఉండదు.
నేను ప్రపంచాన్ని జయించినట్టే అని చాలాసార్లు అనుకున్నాను. అంతేకాదు, మన కంపెనీని నువ్వే వెనకుండి నడిపిస్తూ ఈ కంపెనీని మరింత డెవలప్ చేస్తావని ఎన్నో కలలు కని నిన్ను ఫారెన్లో చదివించానురా. కానీ ఇక్కడ జరుగుతుంది వేరు. నా కొడుకు ఫారెన్ నుంచి వచ్చి బిజినెస్ చేస్తాడనుకుంటే చీప్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అలాంటప్పుడు నా కంపెనీని నేను కాపాడుకోవాలి కదా. ఏ ధైర్యంతో వేరే వాళ్ళకి అప్పగించాలి చెప్పు? సారీ డాడ్, ఐమ్ రియలీ సారీ. నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీరింత కష్టపడి కట్టిన కంపెనీని, మీరు సంపాదించిన పేరుని నేను చెడగొట్టాను. ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి డాడ్. మీకు అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం నాకు కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ లేదు అత్తయ్య. ఆయన కూడా మీ దగ్గర నిజం దాచేసి మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు. ఇదంతా కళ్ళు మూసి తెరచలోపు జరిగిపోయింది. ఇందులో మా తప్పు కూడా ఉంది. మమ్మల్ని క్షమించండి అత్తయ్య. కానీ మేమెవరూ కావాలని తప్పు చేయలేదు. మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు. ప్లీజ్ అత్తయ్య, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి అత్తయ్య. ఏయ్, చాలా ఆపే నీ నాటకాలు.